కుంభరాశి వారికి 26, 27, 28 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ కుంభరాశి వారికండి ప్రేమించిన వ్యక్తులు వీరి నుంచి విడిపోబోతున్నారు. అలానే కాకుండా ఏంటంటే గనక వీరి ప్రేమని అంటే వాళ్ళు వదిలించుకోబోతున్నారని చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఏంటంటే గనక ఇక్కడ మీకండి మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ ప్రేమికుల పరంగా అంతగా బాగా కలిసి రావటం లేదు. కొంచెం ఏంటంటే గనక భార్యాభర్తల పరంగా కూడా విభేదాలు వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలానే కాకుండా కుంభరాశి వారండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కొన్ని అంటే విషయాలను ఏంటంటే గనక భార్య ముందు మాట్లాడటం కానీ, ప్రేమించిన వ్యక్తుల ముందు మాట్లాడటం కానీ అవాయిడ్ చేస్తే చాలా మంచిదన్నమాట. వీరి బంధం బాగుండే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే ఏంటంటే గనక మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని అధికంగా ప్రేమించే వ్యక్తులు కావచ్చు, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కాకుండా కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికండి భగవంతుడు ఎప్పుడు కష్టాలు ఇస్తూనే ఉంటాడనమాట. అంటే ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తూనే ఉంటుంది. కష్టాల వల్ల కొంచెం మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఎందుకు వీరి కష్టాలు వస్తున్నాయో కూడా తెలియక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటారనమాట. కుంభరాశి వారండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా దైవారాధన చెయ్యండి. దేవుడి అనుగ్రహంతో ఏంటంటే కనుక ఎంత కష్టం వచ్చినా సరే అది నీళ్ళలాగా అంటే కరిగిపోతూ ఉంటుందన్నమాట. ఒక ఐస్ లాగా కరిగిపోతూ ఉంటుంది. అలానే కాకుండా ఒక సమస్య వచ్చిందనుకోండి, దాని గురించి మీరు ఆలోచించకండి, ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా కనబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక మీకు ఎక్కువగా కష్టాలు వచ్చినా, అలానే కాకుండా ఎక్కువగా మీరు అంటే సమస్యలు వచ్చినా ఇబ్బంది పడకుండా వాటిని అంటే అధిగమించుకునేంత తెలివి అంటే ఉంటుందండి. ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలి, ఆ సమస్యల నుంచి మేము ఎలా బయటపడాలనేవి అంతా కూడా మీకు తెలిసే ఉంటుంది. అలానే కాకుండా కొంతమంది వ్యక్తులండి మీపై కావాలని ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో మీపై లేనిపోని చాడీలు చెప్పి మిమ్మల్ని చాలా వరకు కూడా కించపరిచి మీకు ఉండే మంచి పేరునంతా కూడా చెడగొడుతున్నారు. మీ మంచి పేరుని ఏంటంటే కనుక చెడు పేరుగా మారుస్తున్నారన్నమాట. అందుకే ఈ వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మీకు మంచి పేరు రావటం వీరికి ముఖ్యంగా ఇష్టం లేదనమాట. ఈ వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు నష్టమేనండి. మీ ఫ్రెండ్స్ అంటే సర్కిల్లోనే కొంతమంది ఉన్నారు, వారితో కొంచెం మీరు దూరంగా ఉంటే చాలా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఇంకా ఏంటంటే కనుక లైఫ్లో ఎదిగే అవకాశం ఉంటుంది. ఇంకా మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. ఇలాంటి వాళ్ళు మీ పక్కన లేకపోతే మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు మీ పక్కన ఉంటే మీకు ఎప్పుడు చెడు జరుగుతుందన్నమాట. ఎందుకంటే మీ ముందు ఒక మాట మాట్లాడతారు, మీ వెనక ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మీ గురించి చెడే చెబుతారు కానీ మంచి చెప్పరు. మళ్ళీ మీ ముందు నటిస్తూ ఉంటారనమాట. ఆ వ్యక్తులు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు కాబట్టి వారిని కొంచెం అవాయిడ్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు కూడా ప్రేమించిన వ్యక్తులు కొంచెం దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల పరంగా చిన్న చిన్న అంటే అపార్థాలు వస్తాయన్నమాట. ఈ అపార్థాలు ఎందుకు వస్తాయనేది కూడా మనం తెలుసుకుందాము. అలానే కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏంటంటే కనుకనండి 26వ తేదీ అంటే మనకు ఆదివారం వస్తుంది కదా, 26వ తేదీ ఏంటంటే బ్రహ్మాండంగా ఉండబోతుంది. మంచి అంటే ఫలితం రాబోతుంది మీకు. ఇక్కడ మీకు పేరు ప్రతిష్టతో పాటు కొంచెం గౌరవం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. నలుగురిలో ఇంకా మీరు అంటే మంచి పేరుని సంపాదించుకునే అవకాశం కూడా 26వ తేదీన కనిపిస్తుంది. మీకు ఒక గుర్తింపు అనేది లభించే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. కాబట్టి మీరు కొంచెం సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా కొంచెము హ్యాపీగా ఉంటారు. కొంచెం ఏంటంటే కనుక సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అలానే కాకుండా బంధువులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పనులన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి పేరు ప్రతిష్టతను మీరు సంపాదించుకోగలుగుతారు. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ జీవితం మారబోతుంది. ఆ పరిచయాల వల్ల మీ జీవితమే ఒక మలుపు తిరుగుతుందన్నమాట. ఇంకా అలా చూసుకున్నట్టయితే 26వ తేదీ మీకు అనుకూలించే రోజే. ఇక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. చాలా చక్కగా గడిచిపోయే రోజు. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మీరండి ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త అంటే వహించండి. ఇక్కడ ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఉంటాయి. ఎలా అంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అవి చాలా చిన్నవన్నమాట. అంటే ఇలా బీపీ డౌన్ అయిపోవటం, కొంచెం మీకు ఏంటంటే కనుక కళ్ళు తిరిగినట్టు అనిపించడం, బాగా బాడీ పెయిన్స్ రావటం, ఈ సమస్య సాయంత్రం అంటే 4 దాటిపోయిన తర్వాత వచ్చే అవకాశం అయితే మీ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చూసుకోండి. అందరికీ జరుగుతుందా అంటే కనుక కొద్దిపాటి మందికి అయితే జరిగే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి. గ్రహస్థితుల మార్పుల వల్ల అలానే కొంచెం టెన్షన్ వల్ల, కొంచెం పనుల వల్ల ఏంటంటే ఆహారం అంటే సమయానికి తీసుకోకపోవటం వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల ఇలా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అదొకటే చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఇక
మనం 27వ తేదీ అండి. 27వ తేదీ కూడా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు బానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గనక ప్రేమికుల పరంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే లేనిపోని మాటల వల్ల ఏంటంటే గనక విడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇలా లేనిపోని మాటలంటే గనక చెప్పుడు మాటలు. ఒక రకంగా చెప్పాలంటే గనక చెప్పుడు మాటలు. అంటే మీకు తెలియకుండా కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండా మీ గురించి వారికి చెడు చెప్పడం, వారి గురించి మీకు చెడు చెప్పడం వల్ల అపార్థాలు ఏర్పడి ఏంటంటే గనక ఇష్టపడ్డ వ్యక్తులు కొంచెం దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ప్రేమించిన వ్యక్తులు కూడా రావచ్చు, మిమ్మల్ని ఎక్కువగా అభిమానించే వ్యక్తులు మిమ్మల్ని కొద్దిపాటి మంది ఇష్టపడతారు కదండి. మీ యొక్క యాటిట్యూడ్, మీరు ఉండే విధానం, పద్ధతి, హెల్పింగ్ నేచర్ వల్ల అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఏంటంటే కొంచెం మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీ వల్ల ఏంటంటే కనుక వారికి ఏమి ఇబ్బంది ఉండదు. ఈ చెప్పుడు మాటల వల్ల ఏంటంటే కొంచెం బాధాకరంగా ఉంటుందన్నమాట. అయ్యో ఇలానా అలానా, మా గురించి అలా అన్నాడా, ఇలా అన్నట్టు ఏంటంటే మీపై కొంచెం ఇలా బ్యాడ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనే జరుగుతుందన్నమాట. ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కావచ్చు, బంధువర్గంలో కూడా కొద్దిపాటి మంది, ఆ బంధువులు కూడా స్నేహితుల రూపంలోనే మీతో ఉండి మీ క్లోజ్ విషయాలను తెలుసుకొని వారికి చెప్పటం, ఇలా వాళ్ళని విడదీయడం చేస్తూ ఉంటారు. ఇది ఒక్కటి మీరు చూసుకోండి, మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి. మీరు ఏదైనా సరేనండి మీ కళ్ళతో చూసింది నమ్మండి. అలానే కాకుండా చెప్పుడు మాటలకు కొంచెం దూరంగా ఉండండి. ఈ 3 రోజుల్లో కూడా ఏంటంటే కనుక ప్రేమికులు విడిపోయే అవకాశం, మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేవారు విడిపోయే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏంటంటే కనుక కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదొక్కటి చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ పేరు ఇంకా పెరుగుతుంది, ధనం వస్తుంది, చక్కగా ఉండగలుగుతారు, హ్యాపీనెస్ కనిపిస్తుంది, పిల్లల పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా కూడా బాగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. సమస్యలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కనుక ఈ బంధాలు దూరం అయిపోతాయి. ఈ బంధాలు దూరం అయిపోతే మళ్ళీ మీకు ఇబ్బంది కదా, కలవటం చాలా కష్టం అనమాట. అందుకే ఈ మధ్యలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు మీ క్లోజ్ విషయాలను ఏవి చెప్పుకోకండి. మీ పర్సనల్ విషయాలను కూడా మీరు పంచుకోకండి. అసలు ఏది చెప్పకపోవటమే బెటర్. ఆ వ్యక్తులను కొద్ది రోజుల పాటు అవాయిడ్ చేయండి, దూరం పెడుతూ ఉండండి. అలా చేసుకోవటం వల్ల మీ బంధం ఇంకా బలపడుతుంది. ప్రేమించిన వారు ఇంకా అధికంగా ప్రేమను పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా బంధువుల్లో కూడా అపార్థాలు రాకుండా కొద్దిపాటి మంది మిమ్మల్ని ఇష్టపడతారు కదా, ఆ వ్యక్తులు కూడా ఏంటంటే కనుక ఇంకా మిమ్మల్ని అభినందించే అవకాశం అయితే ఉంటుంది. ఇలా చెప్పుడు మాటల వల్ల ఆ యొక్క వ్యక్తులకు, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు కొన్ని అపార్థాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీకైతే 27వ తేదీన బాగానే ఉంటుంది. విద్యార్థులు కావచ్చు, అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఇక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. దైవారాధన చెయ్యండి, వీలుంటే శివారాధన చెయ్యండి, శివుడికి అభిషేకం చేసుకోండి, దీపారాధన చేసుకోండి. అలానే కాకుండా ఒక 11 రూపాయలు కానీ 9 రూపాయలను కానీ మీ పేరు నుంచి దానం చేసి మీ సమస్య పోవాలని కోరుకోండి. పేదవారికి దానం చేసుకోండి, చాలా మంచిది. కుంభరాశి వారు ఎంత దానం చేస్తే అంత సంపాదన పెరుగుతూ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, సంపాదన బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే కనుక దైవానుగ్రహం తగ్గుతుంది. దైవానుగ్రహం వల్ల కొన్ని గ్రహస్థితుల మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు, ముఖ్యంగా భార్యాభర్తలకు, అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రేమికులకు, కొంచెం మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు అంటే కనుక చాలా వరకు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు కదండి, కొంతమందిని ఇష్టపడతారు. వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు, ఉండే విధానాన్ని బట్టి అలాంటి వ్యక్తులు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. ఇక 27 కూడా బాగానే ఉంటుంది. 28వ తేదీ చూసుకున్నట్టయితే బాగానే ఉంటుందండి. ఇక్కడ 28వ తేదీన చూసుకున్నట్టయితే 12 గంటల తర్వాత ఏంటంటే కనుక మీకు మీ భార్య కొంచెం కొద్దిపాటి చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అపార్థం అనమాట. మీరేంటంటే ఈ కోపం కావచ్చు, కొంచెం పని పెరుగుతుంది. ఎలాగో మీకు ఆ పని పెరగటం, కొంచెం ఆ సమయానికి ఆహారం తీసుకోకపోవటం, కొంచెం డిప్రెషన్లో ఉండటం, కొంచెం ఆలోచన అనేది పెరుగుతుందన్నమాట. మీకు నార్మల్గా కోపం అనేది రాదు, చాలా చక్కగా ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం మీ అంత ఇంకా గంభీరులు లేరని చెప్పొచ్చు. ఎంత మంచివారో కోపం మాత్రం అంత ఎక్కువగా ఉంటుందండి. నార్మల్గా కుంభరాశి వారికి అయితే కోపం చాలా తక్కువగా ఉంటుంది. కోపం వస్తే మాత్రం ఎవరిని లెక్క చేయరనమాట. ఇలా భార్య ముందు గట్టిగా ఆడవటం, భార్యతో కొంచెం గట్టిగా మాట్లాడటం వల్ల ఏంటంటే కనుక అక్కడ కొద్దిపాటి విభేదాలు వస్తాయి. వాళ్ళు ఒకటి మాట్లాడుతుంటే మీరు ఒకటి సమాధానం చెప్పటం, కొంచెం కసరించుకోవటం. ఇక్కడ ఏంటంటే చిన్నవండి, చాలా చిన్నవన్నమాట. ఇవి కామన్గా జరిగేవే, కాకపోతే వాటి ద్వారా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి, చాలా మంచిది. ఒకవేళ భార్యాభర్తలకు గొడవలు జరిగితే మాత్రం మీరు కాంప్రమైజ్ కావటం ది బెస్ట్ అని చెప్పొచ్చు. తప్పైపోయింది, ఇలా మీరే క్షమించు అనటం చాలా వరకు కూడా మీ గ్రహస్థితుల మార్పుల వల్ల కరెక్ట్గా ఇక్కడ మీరు చెప్పటమే
సమానమని చెప్పుకోవచ్చు. అంటే మీరే తప్పైపోయింది క్షమించు ఏదో ఒకటి చెప్పేసి కాంప్రమైజ్ చేసుకోవటం చాలా మంచిదనమాట. కుంభరాశిలో ఉండే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కొంచెం మాట్లాడేటప్పుడు భార్యాభర్తలు చూసుకొని మాట్లాడండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కొంచెం చూసుకోండి. మీకేంటంటే కనుక విభేదాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, మీకు అంటే ఈరోజు బాగానే ఉంటుంది, బాగా అనుకూలిస్తుంది. విద్యార్థుల పరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా, అలానే కాకుండా ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ రంగాలు, రాజకీయాల అంటే నాయకుల పరంగా, అలానే కాకుండా ఏంటంటే సాఫ్ట్వేర్ల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. పని పెరుగుతుంది, కొంచెం ఆదాయం కూడా పెరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. కొన్ని పనులు ఏంటంటే పెండింగ్లో పడిపోతాయి, అయినప్పటికీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఏ సమస్య లేదు. కానీ ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అందరికి ఇలానే జరుగుతుందని కాదు, భార్యాభర్తల పరంగా, ప్రేమికుల పరంగా కొద్దిపాటి అంటే మందికి అయితే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చూసుకుంటే సరిపోతుంది. దైవారాధన చేయటం, దానం చేయటం, అలానే కాకుండా ఏంటంటే పేదవారికి ఒక 2 అరటిపళ్ళు అయినా సరే దానం చేయటం, చిన్నవారికి అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా 2 అరటిపళ్ళు అయినా సరే దానం చేస్తే వీటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని అపార్థాలు తొలగిపోతాయి, మీకు మంచి ఫలితం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాల వల్ల మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఇది ఒక్కటి చూసుకోండి, మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి.